కోనరాపేట మండలం మరిమడ్లలో తెల్లవారుజామున రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వడగళ్ల వర్షం వల్ల అధికారులు ప్రాథమిక అంచనా ప్రకారం 200 పైచీలకు నుంచి 250 ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్టు, ధ్వంసం జరిగినట్టుగా కొందరు రైతులైతే ఈ రోజు కోసడానికి కోసం అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టినామని చెప్పనే మాట కొందరు చెప్తా ఉన్నారు. చేతికి వచ్చిన పంట పోయిందనేటువంటి మాట కూడా గిరిజన రైతులతో పాటు గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ రైతులందరూ కూడా చెప్తున్న మాట చూస్తుంటే కూడా బాధేస్తుంది. ఇప్పుడే వీర్నపల్లి మండలం లాల్ సింగ్ తండా నుంచి కూడా అక్కడ కూడా మాకు నష్టం జరిగిందని చెప్తా ఉన్నారు. ఎక్కడ పంట నష్టం జరిగినటువంటి దాన్ని అంచనాలు వేసి ఇప్పుడే కలెక్టర్ గారు అదేవిధంగా మంత్రి గారితో కూడా ఈ అంశాన్ని ఈ విధంగా ఉంది, ఈ విధంగా సమస్యగా ఇక్కడ వడగళ్ల వర్షం వల్ల రైతుకు నష్టం జరిగిందన్న మాటను కూడా అందజేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ కుటుంబాలను ఆదుకోవడానికి కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకంటే ముందు ఎకాల వర్షాల వల్ల వడగళ్ల వల్ల నష్టపోతుంటే ఎలాంటి నష్టపోయిన అన్నట్టు సందర్భం మనం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు దృష్టి తీసుకుపోయినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన సందర్భం మనం చూసినాం. ఈరోజు ఇక్కడ కూడా జరిగినటువంటి ఈ వడగళ్ల వర్షం వల్ల వడగళ్లు కూడా చాలా భారీగా పడ్డాయని మాట చెప్తున్నారు. పెద్ద పెద్ద చెట్లకు ఆకులు కూడా వెళ్లిపోయాయని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇది రైతులు గిట్ట చేళ్లలో ఉన్నప్పుడు పడితే ప్రాణ నష్టానికి ఇబ్బంది కూడా జరిగేటువంటి ఇబ్బంది అనే మాట చెప్తున్న సందర్భం కాబట్టి ఇప్పుడే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.